డ్యూట్స్ జూలై 11th గురువారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే స్కంద షష్ఠి అని కూడా అంటారు. ఈ నెలలోనే వస్తుంది ఆ స్కంద షష్ఠి. సో ఈ రోజు చేసే చిన్న పరిహారం కూడా గొప్ప ఫలితాలను ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే మన జీవితంలో సగం లైఫ్ని ఎంజాయ్ఫుల్గా హ్యాపీగా గడపచ్చు అనమాట. ఈయన అనుగ్రహం లోపించిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే వివాహాలు లేట్ కావడం, పెళ్ళైనా కొన్ని ఏండ్లైనా పిల్లలు పుట్టకపోవడం, ఎంత కష్టపడి వ్యాపారాలు చేస్తున్నా కూడా అభివృద్ధి రాకపోవడం, మన మీద శత్రువులు ఎక్కువ ప్రభావం ఉండడం, మనశ్శాంతి లోపించడం, ఇలా ఎక్సెట్రా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. సో ఈయనని మనం ప్రేర్ చేస్తే వివాహ దోషాలు వెళ్తాయి, సర్ప సంస్కారాలు చేయాల్సిన అవసరము ఉండదు, పితృదోషాలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేయాల్సింది ఏంటి అంటే స్వామివారి సంఖ్య 6. సో ఈయనని షణ్ముఖుడు అని కూడా అంటారు. మన ఇంట్లో కానీ టెంపుల్లో అయితే ధ్వజస్తంభం ముందు, ఇంట్లో అయితే స్వామివారి ఫోటో ముందు 6 చలివిడి దీపాలు కానీ, కొత్త ప్రమిదల్లో ఆవు నెయ్యితో దీపాలు కానీ వెలిగించి ఒక్కొక్క దీపానికి మందారం పువ్వును కానీ, ఎర్ర గులాబీ పువ్వులు కానీ ఆ దీపానికి పెట్టి, నెమలికలు ఉంటే కొన్ని తీసుకొచ్చి ఆ దీపాల మధ్యలో ఉంచి అక్కడ స్వామివారు ఉన్నారని భావించుకొని సుబ్రహ్మణ్య కరావలమ్మ స్తోత్రాన్ని కానీ, లేదా స్వామికి సంబంధించిన ఏదైనా మహామంత్రం మీకు ఉన్నా ఎవరైనా ఉపదేశించిన ఆ మంత్రాన్ని ప్రేయర్ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం తప్పకుండా పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాభివృద్ధి, పోలీస్ జాబ్స్కి, మిలిటరీస్కి, నావీకి ట్రై చేసేవాళ్ళు ఈ సుబ్రహ్మణ్య కరావలమ్మ స్తోత్రాన్ని ఆ రోజు నుంచి 41 days డైలీ చదవడం వల్ల తప్పకుండా